అమ్మా, నాన్న, ఈ రెండు పిలుపుల్లో ఉండే కమ్మదనం ఈ సృష్టిలో మరెక్కడా దొరకదు. మనం పుట్టిన క్షణం నుండి మనం గెలిచిన క్షణం వరకు మన వెంటే ఉంటూ మన కోసం తపించే ప్రాణాలు అవి. కానీ ఈ ఉరుకుల పరుగుల జీవితంలో మనం ఆ దేవతలను మర్చిపోతున్నామా? ఒక్కసారి ఆలోచించండి. అమ్మ మనకి ఆకలేస్తే తన ఆకలిని మర్చిపోయే త్యాగమూర్తి. తను కట్టుకున్న పాత చీరలో లేని బాధ మనం కొత్త బట్టలు వేసుకున్నప్పుడు తన కళ్ళల్లో కనిపించే ఆనందం ముందు చాలా చిన్నది. ఇక నాన్న బయటకు గంభీరంగా కనిపిస్తారు, కానీ లోపల మన భవిష్యత్తు గురించి అనుక్షణం ఆలోచించే ఒక నిశ్శబ్ద పోరాట యోధుడు. తన అరుగుపోయిన చెప్పులు ఆయన పడ్డ కష్టానికి సాక్ష్యాలు. మనల్ని భుజాల మీద ఎక్కించుకుని లోకాన్ని చూపించిన ఆ తండ్రి వయసు మళ్ళాక మనం భుజంపై చేయి వేయాలని ఆశపడడంలో తప్పేముంది? బంధాలు తెంచుకోవడం నిమిషం పని మిత్రులారా, కానీ వాటిని నిలబెట్టుకోవడమే అసలైన విజయం. వారు ఉన్నప్పుడే ప్రేమగా రెండు మాటలు మాట్లాడండి. ఆస్తులు అంతస్తులు ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు, కానీ అమ్మా నాన్నలు ఒక్కసారి దూరమైతే కోట్లు పోసినా తిరిగి రారు. ఈరోజే మీ తల్లిదండ్రుల దగ్గరకు వెళ్ళి వారితో కాసేపు సమయం గడపండి. ఆ ఆనందమే వారికి మీరు ఇచ్చే అతిపెద్ద ఆస్తి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.